కాంగ్రెస్ ప్రభుత్వం ఫోర్త్ సిటీ పేరుతో చేసిన ప్రకటన వెనుక పెద్ద ఎత్తున భూదందా కొనసాగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇక మహేశ్వర నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ నేతలు వేల ఎకరాలను ముందుగానే సేకరించి రియల్ ఎస్టేట్ దందా చేస్తూ వేల కోట్ల ఆస్తులను పోగేసుకునేందుకు సిద్ధమయ్యారని అన్నారు. ధరణి పేరును భూమాతగా మారుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం భూమాతను భూమేతకు ఉపయోగించుకునేందుకు సిద్ధమవుతోందని విమర్శించారు బండి. బీఆర్ఎస్ హయాంలో ధరణి పేరుతో దేశంలోనే అతిపెద్ద స్కామ్ జరిగిందన్నారు. తెలంగాణ ఏర్పడిన 2014 నాటికి రాష్ట్రంలో 24 లక్షల అసైన్డ్ భూములుంటే నేడు ఆ భూములు 5 లక్షలకు ఎలా తగ్గాయని ప్రశ్నించారు. అసైన్డ్ భూములను, సిఖం భూములను, దేవాదాయ, అటవీ, భూదాన భూములతో పాటు పేదల భూములను కూడా ధరణి పేరుతో బీఆర్ఎస్ లీడర్లు దండుకున్నారని ఆరోపిస్తున్నారు. ఇక రిజిస్ట్రేషన్లు చేయించుకున్న వివరాలేవి, వాటిని ఎందుకని రేవంత్ సర్కార్ బయటపెట్టడం లేదని నిలదీశారు. కొంతమంది ఉడతా ఉంటారు, వాళ్ళ కౌంటర్ ఇప్పించుంటే నేను భయపడే ధర్మం కూడా పనిచేస్తా పక్క 100% ఒప్పుకుంటాను. అన్ని వర్గాలు సమానం కూడా అనే వ్యక్తి నేను. అది కాదనుకుంటే మీ కర్మ. హిందువులు కనుక చలో బండి సంజయ్ హిందువుల గురించి మాట్లాడదని చెప్పండి మాట్లాడ. మా పార్టీ అన్ని వర్గాల గురించి మాట్లాడే పార్టీ మాది. మరి దీని గురించి వాళ్ళకు కూడా ఆలోచించాలి. లేకుంటే బీఆర్ఎస్ కొట్ట గతే మీకు పడుతుంది. ఎంఐ పార్టీని నమ్ముకుంటే బిడ్డ మీరు అవుట్ అయిపోతారు, 100% అవుట్ అయిపోతారు. అసెంబ్లీ వేదికగా పొడు నువ్వు హీరో మీరు 15 నిమిషాలు సమయం ఇస్తే నరికి చంపుతాను అని తీసుకపోయి కొడంగల్లో పోటీ చేస్తారట. కొడంగల్ల అంటే అక్కడ హిందువులు పిచ్చోడు కొడంగల్ల వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళే చంపుతున్నారు కదా. ఈ 15 నిమిషాలు చంపుతున్న ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు దానిలో, ఈ అసెంబ్లీలో అట్లానే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు దానిలో. 15 నిమిషాలు వాళ్ళు మరి కాదు హిందువులు కాదనుకుంటే వాళ్ళ అవసరం, వాళ్ళ కర్మ. కాబట్టి అభివృద్ధి విషయంలో మేము సహకరిస్తాం. మేము మతం గురించి ఆలోచిస్తలేము. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిధులు తీసుకొచ్చే బాధ్యత మాది. కలిసి పనిచేద్దాం ఏమంటున్నాం. కేంద్రంలో అధికారంలో తిట్టుకుడు బంద్ చేద్దామంటున్నాం. ఓల్కోలు తిట్టుకుడు బంద్ చేద్దామని ఎలక్షన్స్ అయిపోయినాయి. అందరం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అవుట్ అయిపోయింది. కేల్కతా దుకాన్ బంద్. ఒక్క సీటుకి వెళ్ళడానికి బీఆర్ఎస్ పార్టీది. ఇలా కాంగ్రెస్ పార్టీ 8 ఎంపీలు గెలిచినారో మేము ఎంపీలు గెలుస్తాం. మేము మా ఆలోచన ఏంది, ఎన్నికలు అయిపోయినాయి, రాజకీయాలు బంద్ చేద్దాం. మనం కలిసి ఇవాళ కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చుకుందాం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించుకుందాం. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కొడుకు గిట్టే ఒర్రి మోడీ గారు తిట్టి నా ఘాటికి ఆయన పరిస్థితి అయిపోయింది వాళ్ళది. మీరు ఆ పరిస్థితి కొన్ని తీసుకోకండి. తిట్టుకుని బంద్ చేద్దాం, కలిసి ముందుకు పోదాం. మన గత పార్టీ లెక్కన మీరు గత ప్రభుత్వాలకు వివరిస్తే అది మీకు ఇబ్బంది. మీతో కలిసి వద్దాం, కలిసి మోడీ గారికి వెళ్దాం, మేము అభివృద్ధి సహకరిస్తాం. మనం అనలేదు. ఎన్నికలు అయిపోయినాయి, తిట్టుకుని పనిచేయాలి. మళ్ళీ ఎన్నికలప్పుడు తిట్టుకుందాం. మళ్ళీ విషయం మేము తిట్లా, మేము విమర్శ అంటాం. కానీ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ తిట్లు అవి.